ఆనం వెంకటరమణారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అదేవిధంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిండంటే చాలా ఇట్లా అందరికి ఓకే అమ్మ ఆయన ఇప్పుడు ఏదో చెప్తాడు అనేది ఇట్లా ఫిక్స్ అయిపోతారు. అండ్ రోజా ఇంకా తిను మాట్లాడుకుంటే ఇంకా అది బాగుంటుంది అన్నమాట, ట్రోలింగ్ కంటెంట్ అది. ఇప్పుడు రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, ఆయన ఏమైతే తప్పులు చేశారో అవన్నీ బయట అసలు ఏమేమి చెప్పారు ఏంటి అయితే ఆనం వెంకటరమణారెడ్డి. సో ఈయన మాట్లాడుతున్నాడంటే ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరి గుండెలల్లో రైళ్లు పరిగెడతాయి. అంటే ఈయన మాట్లాడే మాట ఎట్లుంటుంది అంటే కంచు కంఠం లెక్క ప్రతి ఒక్కరు కూడా సూటికి వెళ్ళిపోతారు అనమాట. సో ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఒక మాస్ లెవెల్లో ర్యాగింగ్ చేసినట్టు మరీ అంత ఘోరంగా మాట్లాడింది. ఎట్లా అంటే రీసెంట్గా మనం చూసినాం అదాని దాంట్లో కావచ్చు, లంచాల విషయంలో కూడా ఈయనకు వాటా ఉంది. అదేవిధంగా విద్యుత్ని అమ్ముకోవడం కావచ్చు, అండ్ బాలినేని శ్రీనివాస్కి అర్ధరాత్రి ఆయన దగ్గరికి పంపించి ఫైళ్ళ మీద సైన్ చేయమని చెప్పడము. సో ఇదంతా కూడా అసలు ఒక విధంగా చూసుకుంటే ఏదైనా ఒక దానికి ఆమోదం కావాలంటే ఒక మినిస్టర్తో మాట్లాడాలనుకుంటే ఒక డే టైంలో వాళ్ళందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడతారు. కానీ అర్ధరాత్రి పూట ఎవరు కూడా అందరూ ఎవరైనా మేల్కుంటారు అప్పుడు. సో దయ్యాలు, సో అట్లాంటి ఒక దయ్యంతో పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. సో అర్ధరాత్రి ఫైళ్ళు పరిగెత్తిస్తావు అసలు ఏంది నువ్వు అంటే ఇప్పుడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి మన ఇండియాలోనే కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా ఉంటుంది, కానీ నీ చిట్టా ఇక్కడ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ అమెరికాలో నీ చిట్టా మొత్తం కూడా బయటపడ్డది. సో ఇప్పుడు నువ్వు ఇండియాలో కాదు అమెరికాలో నేను అరెస్ట్ చేస్తారు, రెడీగా ఉండు. సో మరి మన దగ్గర అంటే నేను 16 నెలలు నువ్వు జైలు ఉన్నావు, అప్పుడు నీకు మంచిగా మన ఆంధ్రలో ఏమేమి ఉంటుంది, పప్పు అన్నం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బోటి అన్నీ కూడా మీ భార్య కూడా తెచ్చిచ్చేది, ఆ వెసులుబాటు నీకున్నది. కానీ నీకు అట్లా కాదు. సో ఇప్పటి నుంచే నువ్వు బ్రెడ్ ముక్కలు అండ్ బర్గర్లు అవి గిటి ఉండయి, ఓన్లీ బ్రెడ్ ముక్కలు తినకం అలవాటు చేసుకో, నీకు ఆడ జైలు అవే పెడతారు, అవి గిటి ఇస్తారో లేదో ఇప్పటి నుంచి రెడీగా చేసుకో అనే విధంగా ఆయన అంటే ఒక ర్యాగింగ్ ఎట్లా చేస్తారు నార్మల్గా కాలేజ్కి వెళ్ళినప్పుడు అట్లా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూసుకుంటే ఆయన చేసిన అక్రమాలు అన్నిటి గురించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తెలుసు. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం ప్రూఫ్తో అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. అమెరికాలో కొన్నిటికి ప్రూఫ్స్ అక్కర్లా, అసలు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. నువ్వు నాకు నీ మీద డౌట్ కొడుతుంది అంటే ఇంక్లూడింగ్ మనకు కొన్ని సినిమాలలో కూడా చూపిస్తారు, రోడ్ మీద ఎవరన్నా హెరాస్ చేస్తుంటే వచ్చి వాట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి అడుగుతారు డైరెక్ట్. ఇంకా జైలే, నీకు ఇంకా పెద్దగా నీ సంజాయిస్ ఇచ్చే ఛాన్స్ కూడా నీకు ఉంటుంది, అది మళ్ళీ కోర్టులో నువ్వు మాట్లాడుకోవాల్సింది. మరి ఇప్పుడు అదాని విషయం అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్గా ఆయనకు సంబంధించి తెలిసింది. మరి ఇప్పుడు ఏదైనా విషయంలో అక్కడ కూడా ఉన్న తప్పులు చేశారేమో మరి ఎవరికి తెలుసు. ఇలాంటివి ఇవన్నీ ఉన్నప్పుడు సెకి విషయంలోనే అంటే ఆ ఒప్పందం ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని కోట్లు అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా 1 వంతు 2 వంతు ఇట్లా లంచాలు తింటారు, కానీ లంచాల్లోనే ముఖ్యమైన వ్యక్తి ఎవరు, లంచాల్లోనే టాప్ వ్యక్తి ఎవరు అంటే అమెరికా వాళ్ళు చెప్పిన చిట్టాలు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చింది. 4లో 3 వంతులు లంచం తిన్నాడు మనోడు. అదే ఇప్పుడు బేసికల్లీ ప్రజలు ఎవరైనా తీసుకుని లంచం ఎట్లా తీసుకుంటారు, 10,000 వచ్చినాయి అనుకో 2,000 తీసుకుంటారు. ఇది అట్లా కాదనమాట, 1,000 రూపాయలు పెడతారు, 9,000 తీసుకోవడం. 4 వంతులు ఉంటే 3 వంతులు కూడా లంచం మనోడు తీసేసుకున్నాడంట. అంటే ఇప్పుడు ఇంత జరిగినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే అమెరికా నుంచి వస్తారన్నట్టుగా ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఆయన పైన కేసులు ఏవైతే నమోదు ఉన్నాయో, ఆల్రెడీ ఆయన పైన చాలా కేసులు ఉన్నాయి, మరి వాటన్నిటికీ సంబంధించి కూడా ఇక్కడ గవర్నమెంట్ ఏమైనా ఛార్జ్ తీసుకోబోతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకుంది అయిపోయింది అంతా కూడా, కానీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా తీసుకుంటది. కానీ మనం ఇది ఇప్పుడు అలా కదా, అదే ఇప్పుడు కూడా తీసుకుంటది ఓకే. కానీ దీనికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంది, అక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో వరకు ఉన్నది ఓకే, మన దేశం వరకు ఉన్నది ఓకే, కానీ నువ్వు పక్క రాష్ట్రం కాదు, ఎక్కడో దేశం అమెరికా. సో అమెరికాల వాళ్ళు కూడా నీ చిట్టా, నీ పాపాల చిట్టాలు, నువ్వు చేసిన నేరాలు కూడా అన్ని లెక్క కట్టిరంటే నువ్వు ఓన్లీ మన రాష్ట్రం వరకే అందరూ కూడా అక్రమాలు చేసిండు అది అనుకున్నారు. సో దేశాలు దాటి రాష్ట్రాలు దాటి ఖండాలకు అబ్బా ఇంత పాపాలు ఎందుకు అసలు. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఆనం వెంకటరమణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ వైసీపీ పార్టీని అండ్ వైసీపీ పార్టీలు ఎవరైతే ఉంటారో రోజా గురించి కావచ్చు, అదేవిధంగా గడ్డం ఇంత పెద్ద పెంచుకొని ఉంటాడు అబ్దుల్ కలాం రెడ్డి, ఆయన రెడ్డి అనుకున్నా కానీ రెడ్డి అని ఎక్కడ చెప్పుకోడు, మావోడే ఆయన, కానీ ఆయన కొంచెం సిగ్గు, ఆయన రెడ్డి అని చెప్పుకోడు. సో ఆయన ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ప్రగల్భాలు వాళ్ళకెట్టోడు, ఇప్పుడు వెట్రా ప్రెస్ మీటు పొట్టోడా గడ్డపోడా. సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ మొత్తం వైసీపీ పార్టీని మాత్రం ఒక రేంజ్లో ఆడుకున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది, ఎందుకంటే అటు జగన్మోహన్ రెడ్డిని అదే పార్టీలో ఉన్న కీలక నేతలను అందరినీ కూడా అన్నారు. మరి దీని తర్వాత ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారేమో చూడాలి మరి.